26 నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం చూసినట్లయితే వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఫర్ 26 నవంబర్ 2024. నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? యాక్చువల్గా దీన్ని ఎందుకు మనం జరుపుకుంటామంటే 1949 నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు, అడాప్టెడ్ డే ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాం అంటున్నారు. 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని 2020 నవంబర్ 26న జరుపుకున్నాం. అండ్ 2024వ సంవత్సరంలో ఎన్నవ భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నామంటే మనం 74వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని 2024 నవంబర్ 26వ తేదీన జరుపుకున్నాం. నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు ఇది దాదాపుగా 145,000 పదాలు నిడివి కలిగి ఉంది. ఇది ఇప్పటి వరకు ఆమోదించబడినటువంటి అతిపెద్ద రాజ్యాంగంగా ఉంది. ఈ ప్రకటన నిజమా అబద్ధమా అంటున్నారు. సో దీన్ని ఆమోదించినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ దీంట్లో ఉన్నాయి అంటున్నారు. ఎన్ని ఆర్టికల్స్ దీంట్లో ఉన్నాయి, ఓకే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మన భారత రాజ్యాంగం ఆంగ్ల వర్షన్ మనం తీసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 145,000 పదాలు. ఓకే, సో యాక్చువల్గా 146,385 పదాలు పొడవు కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం అండి ఇది. దట్ ఈస్ ట్రూ. అండ్ మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది మన భారతదేశం యొక్క రాజ్యాంగం. ఓకే, సో అమెరికా దేశం యొక్క రాజ్యాంగంతో పోల్చుకున్నట్లయితే 30 రెట్లు పెద్దది మన భారతదేశం యొక్క రాజ్యాంగం. మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కనుక తీసుకుంటే దాంట్లో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉంటాయండి. ఓకేనా, ఆర్టికల్స్ వచ్చేసరికి 395. ఏ శాఖ ప్రతి సంవత్సరం నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగారో చూడండి. నవంబర్ 26వ తేదీన జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటామని మీకు తెలుసు. అయితే దీన్ని ఏ శాఖ నిర్వహిస్తుంది అంటున్నారు, విచ్ డిపార్ట్మెంట్. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి పశుసంవర్ధక శాఖ అండి. పశుసంవర్ధక శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. 1970 జనవరి 13న ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభించబడినప్పుడు భారతదేశ ప్రధానమంత్రిగా ఉంది ఎవరు అంటున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మన భారతదేశం యొక్క ప్రధాని ఆ టైంలో. ప్రభుత్వ ఆర్థిక విషయాలపై నిర్ణయాలు తీసుకునేది క్యాబినెట్ కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఏదో దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే భారతదేశం యొక్క ప్రధాని, ప్రస్తుతం నరేంద్ర మోడీ దీని యొక్క అధ్యక్షుడు అండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటైనటువంటి ఫ్లాగ్షిప్ సర్వ. ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారంటున్నారు. 2016వ సంవత్సరంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ప్రారంభించారు. తర్వాత వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటున్నారు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే పండితుల పరిశోధన వ్యాసాలు, జర్నల్ పబ్లికేషన్లకి దేశవ్యాప్తంగా ప్రాప్యత ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకం అండి. వెనుకబడిన యువతకి సాధికారత కల్పించేందుకు విజన్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటున్నారు. ఈ విజన్ పోర్టల్ని ప్రారంభించింది డాక్టర్ జితేంద్ర సింగ్. S&P రేటింగ్ ఏజెన్సీ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు అంచనాని ఎంత వస్తుందని అంచనా వేస్తుంది అంటున్నారు. 6.7% అండి, 6.7%. అలాగే 14 సార్లు ఒలింపిక్ పతక విజేత ఎమ్మా మెక్కిన్ ఇటీవల వీడ్కోలు పలికారు. ఆమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నారు. ఈమె ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, స్విమ్మర్ అండి. సో ఇవి 26 నవంబర్ 2024కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ క్విక్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ PDF నోట్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే brainbuzzacademy.com వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.